Hello students, in the last video I explained basic rules of IUPAC nomenclature and for some molecules the writing of IUPAC names I explained. In this video I am going to explain about complex side chain compounds. అంటే మీకు ఒక చైన్ ఇచ్చేసి దానికి సైడ్ చైన్ కూడా కాంప్లెక్స్గా ఇస్తే ఎట్లా చేయాలి, దట్ ఈజ్ వన్. సెకండ్ వన్, పాలిఫంక్షనల్ గ్రూప్స్ అంటే మోర్ దెన్ వన్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఎలా చేయాలి. సో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ వన్ కాంపౌండ్ దట్ ఈస్ CH3 CH2 CH CH CH. సో తర్వాత ఫిల్ చేస్తా ఇక్కడ నేను CH3. ఓకే, నౌ CH3 CH3 like this. Okay, CH2 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 CH3 ఇట్లా ఇచ్చారు. ఇది ఒక కాంపౌండ్ తీసుకుందాం. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ కాంపౌండ్ CH3 CH2 CH2 CH C CH3 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 CH2 CH2 CH3. ఓకే, సో ఫస్ట్ ఈ రెండు చూద్దాం. ఇక్కడ నార్మల్ చైన్ లేదు, మీరు దీని వరకే తీసుకుంటే ఫస్ట్ ఇది తీసుకుందాం. సో ఇది సైడ్ చైన్. ఈ చైన్కి మళ్ళీ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. అంటే దీనికి అటాచ్ అయిన చైన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ కార్బన్గా తీసుకోవాలి. అండ్ రిమైనింగ్ రూల్స్ నార్మలే, లాంగెస్ట్ చైన్ చూజ్ చేసుకోవాలి. ఇందులో కూడా 1 2 3 1 2 3 1 2. సో 1 2 3 ఈజ్ ద లాంగెస్ట్. ఈ 1 2 3లో 1 మీద మిథైల్ ఉంది, 2 మీద మిథైల్ ఉంది, ఇది ప్రోపీన్. సో ఈ సైడ్ చైన్ సారీ ఈ సైడ్ చైన్ వరకు రాస్తున్నాను. 1 2 డైమిథైల్ ప్రోప్ సింగిల్ బాండ్ కాబట్టి ఏన్. 1 2 డైమిథైల్ ప్రోప్ ఏన్. మరి ఇది సబ్స్టిట్యూయెంట్గా ఉంది కదా, కాబట్టి ప్రొపనైల్ రావాలి. సో ఇది సబ్స్టిట్యూయెంట్ 1 2 డైమిథైల్ ప్రొపనైల్. ఇట్లా మనకి సైడ్ చైన్ మీద మళ్ళీ సైడ్ చైన్లు వచ్చినప్పుడు ఇది బ్రాకెట్లో చెప్తాం. సో ఇప్పుడు ఇది మెయిన్ చైన్ మనకి. సారీ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7. అంటే నేను దాన్ని సైడ్ చైన్గా తీయాలి. అదే ఇక్కడ నేను తక్కువ రాశాను అనుకో, ఇది మెయిన్ చైన్ అయిపోతుంది. 8 వచ్చినాయి కదా, మెయిన్ చైన్ అయిపోతే అప్పుడు మనం చెప్పిన దానికి ఉండదు. సో 1 2 3 4 5 6 7 8 9. ఓకే, రైట్. ఇట్లయితే 1 2 3 4 5 6 7 8. సో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ చైన్. లాంగెస్ట్ చైన్ రావాలి కదా, లాంగెస్ట్ చైన్ రావాలి, దాంట్లో సబ్స్టిట్యూయెంట్స్ ఇవి. రైట్, 1 2 3 4 5 6 7 8 9 కదా. 9 వస్తే ఏం రావాలి, నోన్. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కదా, ఏన్, నోన్ ఏన్. ఇది మరి ఇది ఎన్నో కార్బన్, ఇటు నుంచి కౌంట్ చేసిన 1 2 3 4 5 6 7 8 9. ఇట్లా కౌంట్ చేసిన 1 2 3 4 5 1 2 3 4 5. సో ఎటు నుంచి అయినా 5 కాబట్టి ప్రాబ్లం లేదు మనకి. సో 5 మీద ఏముంది, 5 మీద 1 2 డైమిథైల్ ప్రొపనైల్ ఉంది. 1 2 డైమిథైల్ ప్రొపనైల్ ఉంది. డైమిథైల్ ప్రొపనైల్ ఇది బ్రాకెట్లో పెడతాం. అండ్ నోనేన్. సో ఇక్కడికి వద్దాం. 1 2 3 4 5 6 5 6 7 1 2 3 4 5 6 7. ఎటు నుంచైనా 4 మీదనే ఉంది, ప్రాబ్లం లేదు. ఇది సైడ్ చైన్. ఇది నార్మల్ సైడ్ చైన్ కాదు, కాంప్లెక్స్. దీనికి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి, దీనికి సెకండ్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్. నౌ 1 మీద 2 మిథైల్స్ ఉన్నాయి అంటే దీన్ని బ్రాకెట్లో 1, 1
డైమిథైల్ 1,1 డైమిథైల్. ఓకే, 1,1 డైమిథైల్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఈథనైల్. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఏ కార్బన్ మీద ఉంది ఇది? 4th కార్బన్ మీద. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 7 ఉంటే హెప్ట్. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ ఏన్, హెప్టేన్. 4 1,1 డైమిథైల్ ఇథినైల్ హెప్టేన్. ఈ 1,1 డైమిథైల్ ఇథినైల్ అనేది బ్రాకెట్స్లో పెట్టాలి. ఓకే, ఫర్ సపోజ్ ఇది ఓకే కదా. నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇంకొక గ్రూప్ ఇలాంటిదే పెట్టాను. ఓకే, ఇట్లా ఇచ్చే అర్థం ఏంటంటే ఇక్కడ కార్బన్ ఉంది అని. సేమ్ ఈ రెండు. అప్పుడు ఏం చేయాలి మరి? 2 గ్రూప్స్ ఉన్నాయి కదా. అప్పుడు ఏంటంటే 4,4 అని పెట్టాలి. ఇవి నార్మల్ చైన్స్ కాదని చెప్పాం, కాంప్లెక్స్ చైన్స్. ఆల్రెడీ 1,1 డైమిథైల్ అండ్ డై అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం మనం, 2 మిథైల్స్ ఉన్నాయని. అలాంటివి 2 ఉన్నాయి. మళ్ళీ డై అంటే ఇక్కడ 4,4 డై అని మళ్ళీ 1,1 డై, కన్ఫ్యూజన్ వస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 2 గ్రూప్స్ ఉంటే ఇట్లాంటివి బిస్ అంటాం. కాంప్లెక్స్ చైన్స్ 2 ఉంటే బిస్ అంటాం, సేమ్ టైప్. 3 ఉంటే ట్రిస్ అంటాం. 4 ఉంటే టెట్రాకిస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి 4,4 బిస్. ఓకే, 4,4 బిస్. బ్రాకెట్ స్టార్ట్ చేయండి. బిస్ అంటే 2 ఏమున్నాయి? 1,1 డైమిథైల్ ఇథనైల్ నార్మల్ హెప్టేన్. ఇట్లా రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, CH3 CH2 CH CH2 CH2 CH3 CH CH3 CH2 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 CH3 CH3. So like this the compound is given. ఇప్పుడు ఇందులో ఏం చేయాలి? మనం లాంగెస్ట్ చైన్ చూజ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. So this will be the లాంగెస్ట్ చైన్. ఇప్పుడు ఈ లాంగెస్ట్ చైన్లో 1 2 3 4 మీద ఇథైల్ ఉంది, 4 మీద ఇథైల్ ఉంది, 5 మీద మిథైల్ ఉంది, 6 7 మీద మళ్ళీ ఇథైల్ ఉంది. సో ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే మీరు 1 2 3 4 5 6 7 8 9 10. So on 4 1 ethyl, on 7 1 ethyl, on 5 1 methyl is there. So you can write 4,7 diethyl, 4,7 diethyl, 5 methyl decane. 10 ఉన్నాయి కాబట్టి డెకేన్. ఇప్పుడు ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7. 4 7 ఇది సేమ్ వస్తుంది, బట్ ఇక్కడ ఇది 1 2 3 4 5 6 వస్తుంది. అంటే ఇఫ్ ఐ రైట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, దెన్ 4,7 డైథైల్. ఇది లెఫ్ట్ టు రైట్, ఇది రైట్ టు లెఫ్ట్. 4,7 డైథైల్. ఇక్కడ 1 2 3 4 5 6 మిథైల్ డెకేన్ విల్ కమ్. Among these, this is right one. ఎందుకంటే లీస్ట్ సమ్ రూల్ 4
4 + 7 + 5 చూడండి, 9 + 7 16, 4 + 6 10 + 7 17. ఇక్కడ లీస్ట్ సమ్ వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్, దిస్ ఈజ్ రాంగ్. ఇట్లా రాసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే, మోర్ దెన్ వన్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఏం చేయాలి? మోర్ దెన్ వన్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఏం చేయాలి అంటే ఎట్లాంటివి ఇస్తారంటే CH3 CH OH CH2 COOH. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. అప్పుడు ప్రియారిటీ ఎక్కువ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ప్రైమరీ ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. ప్రియారిటీ తక్కువ ఉన్నది సెకండరీ అవుతుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే సెకండరీ ప్రిఫిక్స్గా పంపిస్తాం. ఇది సెకండరీ సఫిక్స్ అవుతుంది, ఇది సెకండరీ ప్రిఫిక్స్ అవుతుంది. సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఓకే, మరి ప్రియారిటీ దీనికి ఎక్కువ ఉందని ఎట్లా తెలుస్తుంది? సో దెన్ వీ హ్యావ్ టు రైట్ ప్రియారిటీ ఆర్డర్. ఓకే, ప్రియారిటీ ఆర్డర్. ఎప్పుడైనా సరే ప్రియారిటీ అనేది ప్రియారిటీ వీ హ్యావ్ టు గివ్ ఫస్ట్ యాసిడ్స్. ఫస్ట్ యాసిడ్స్కి ఇవ్వాలి, తర్వాత వాటి రిలేటివ్స్కి అంటే యాసిడ్ డెరివేటివ్స్కి ఇవ్వాలి. ఫస్ట్ ప్రియారిటీ యాసిడ్స్, ఆఫ్టర్ దట్ యాసిడ్ డెరివేటివ్స్. యాసిడ్ డెరివేటివ్స్ అంటే ఎవరు యాసిడ్ డెరివేటివ్స్? ఎస్టర్స్, యాసిడ్ క్లోరైడ్స్, యాసిడ్ అమైడ్స్, వీటికి ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ యాసిడ్, తర్వాత యాసిడ్ డెరివేటివ్స్కి ఇవ్వాలి, తర్వాత సైనైడ్స్కి ఇవ్వాలి. ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి, సైనైడ్స్, C ట్రిపుల్ బాండ్ N, తర్వాత N ట్రిపుల్ బాండ్ C ఐసోసైనైడ్, సైనైడ్ ఐసోసైనైడ్స్కి ఇవ్వాలి. తర్వాత డబుల్ బాండ్ ఉన్న వాటికి ఇవ్వాలి, అంటే ఆల్డిహైడ్కి ఇవ్వాలి. తర్వాత కీటోన్కి ఇవ్వాలి, కీటోన్. ఓకే, తర్వాత OHకి ఇవ్వాలి. ఎవరి OH? ఆల్కహాల్. తర్వాత థయో ఆల్కహాల్స్కి ఇవ్వాలి. లేదు అంటే ఇది ఎక్కువ వాడడం, దీన్ని వదిలేసినా పర్లేదు. ఓకే, తర్వాత NH2కి, NHRకి, NR2కి, డబుల్ బాండ్కి, ట్రిపుల్ బాండ్కి, NO2కి, వీటికి ఉంటుంది. అంటే మెయిన్గా మనం వీటిని చూసుకుంటాం. ఇక్కడ వరకు చూసుకోవాలి. ఓకే, సో మీరు ఇంకా కావాలంటే ప్రియారిటీ అని కొడితే మీకు గూగుల్లో అయినా దొరుకుతుంది, లేదంటే మీరు బుక్లో అయినా వస్తుంది ప్రియారిటీ ఆర్డర్ అంటే. ఓకే, రైట్. ఇది ప్రియారిటీ ఆర్డర్. అంటే ఇక్కడ మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ యాసిడ్, యాసిడ్ ఈజ్ ద మెయిన్. తర్వాత దాని రిలేటివ్స్ ఎవరు? ఎస్టర్స్, యాసిడ్ క్లోరైడ్, యాసిడ్ అమైడ్. ఆఫ్టర్ దట్ ట్రిపుల్ బాండ్ ఉన్నాయి ఇవ్వాలి, తర్వాత డబుల్ బాండ్ ఉన్నాయి ఇవ్వాలి, తర్వాత సింగిల్ బాండ్ ఉన్నాయి ఇవ్వాలి. ఫినిష్. తర్వాత NH2 ఇవ్వు, తర్వాత NHR ఇవ్వు, తర్వాత NR2 ఇవ్వు. రైట్, ఇక్కడికి వచ్చేద్దాం ఇప్పుడు. సో కమ్ టు దిస్ పాయింట్. ఎప్పుడైనా సరే ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఉంటే అక్కడ నుంచి కౌంట్ చేయాలమ్మా. 1 2 3 4 కార్బన్స్ కాబట్టి బ్యూట్ రూట్ వర్డ్. సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్. ఈ తీసేసి ఓయిక్ యాసిడ్ పెడతాం. COOH ఉంది కాబట్టి ఓయిక్ యాసిడ్, బ్యూటనోయిక్ యాసిడ్. ఓకే, బాగుంది. థర్డ్ ప్లేస్ మీద ఏముంది? OH అంటే హైడ్రాక్సీ గ్రూప్. సెకండరీ ప్రిఫిక్స్ కదా, సెకండరీ ప్రిఫిక్స్గా ఉన్నప్పుడు దీన్ని హైడ్రాక్సీ అంటాం. 3 హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ సేమ్ 1 2 3 హైడ్రాక్సీ బ్యూటనాల్ అంటాం. 3 హైడ్రాక్సీ, 4 కార్బన్స్ కదా, 1 2 3 4. ఇక్కడ కూడా ఫంక్షనల్ గ్రూప్ నుంచే కౌంట్ చేస్తాం. 3 హైడ్రాక్సీ బ్యూటనాల్. సో ఇది ఇప్పుడు ఇక్కడ హైడ్రాక్సీ అనేది సెకండరీ ప్రిఫిక్స్. ఒకవేళ COOH CHO ఉందనుకో, CHOని మనం CH3 CH CHO CH2 COOH ఇట్లా ఉందనుకో. ఇప్పుడు ఇట్ ఈస్ ద మోర్ ప్రియర్ 1
2 3 4 3-formyl butanoic acid 3-formyl butanoic acid ఇట్లా తీసుకుంటాం 3-formyl butanoic acid అనాల్సిందే. ఓకే, ఫర్ సపోజ్ మీకు ఒకవేళ 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఇచ్చారనుకోండి. See here, CH3 C double bond O, CH OH CH NH2 CO NH2. దీని నేమ్ రాయమన్నారు. సో దిస్ ఈజ్ వన్ ఫంక్షనల్ గ్రూప్, దిస్ ఈజ్ వన్ ఫంక్షనల్ గ్రూప్, దిస్ ఈజ్ వన్ ఫంక్షనల్ గ్రూప్, దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షనల్ గ్రూప్. చూడండి ఎన్ని ఉన్నాయో ఫంక్షనల్ గ్రూప్స్, 4 ఉన్నాయి. నౌ వీ హ్యావ్ టు డిసైడ్ విచ్ వన్ ఈజ్ మోర్ ప్రియర్. దిస్ ఈజ్ కీటోన్, దిస్ ఈజ్ ఆల్కహాల్, దిస్ ఈజ్ అమైన్, దిస్ ఈజ్ యాసిడ్ అమైన్. అమైన్ ఇక్కడ వస్తుంది లాస్ట్. సో అమైన్ లీస్ట్, ఆఫ్టర్ దట్ OH. ఓకే, దీనికంటే ప్రియర్ కీటోన్, ఎస్. దీనికంటే ప్రియర్ యాసిడ్ అమైన్. దిస్ ఈజ్ యాసిడ్ అమైన్. దిస్ ఈజ్ మోర్ ప్రియర్ గ్రూప్. సో ప్రియారిటీ ఉన్న గ్రూప్ ఇది. We have to give priority to this. Okay, so count from here 1 2 3 4 5. Total 5 carbons are there. In that second carbon amine is there, third carbon hydroxy is there, fourth carbon oxo is there. కీటోను సబ్స్టిట్యూయెంట్గా ఉన్నప్పుడు ఆక్సో లేదా కీటో అంటాం, OHని హైడ్రాక్సో అంటాం, అమైన్ని ఎమినో అంటాం. సో 2 ఎమినో 3 హైడ్రాక్సో. సో ఈ నెంబర్ ప్రకారం రాయట్లే నేను, ఆల్ఫాబెట్స్ A, ఆఫ్టర్ దట్ H. ఒకవేళ ఈ అమైన్ ఇక్కడ రాసినా కానీ ఫస్ట్ ఎమైనో రాస్తా, 4 ఎమినో అనే రాస్తా. ఓకే, 2 ఎమినో 3 హైడ్రాక్సో 4 ఆక్సో 5 కార్బన్స్ కదా, పెంట్, సింగిల్ బాండ్స్ ఏన్. దిస్ ఈజ్ యాసిడ్ అమైన్ కాబట్టి అమైడ్ అంటాం, పెంటనమైడ్. ఓకే, CH3CO COH CHNH2 CONH2. దీనికి పెంటనమైడ్ అని మనకి లాస్ట్లో వస్తుంది. ఓకే, రైట్. ఫర్ సపోజ్ ఇఫ్ దే ఆర్ గివెన్ లైక్ దిస్ CH3 CH2 CH డబుల్ బాండ్ O CH2 COOH 1 2 3 4 5 3 ఆక్సో, ఇది 3 ఆక్సో. ఓకే, 3 ఆక్సో పెంటనోయిక్ యాసిడ్. త్రీ ఆక్సో పెంటనోయిక్ యాసిడ్ అంటాం. సో ఇదంతా ఒకసారి క్లీన్ చేస్తా, క్లీన్ చేసి మళ్ళీ మీకు కొత్త ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, సీ హియర్. సో 4 కాంపౌండ్స్ ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తాను. సో లాంగెస్ట్ చైన్ తీసుకుంటే మీరు 1 2 3 4 5 6 7 వచ్చింది. ఇక్కడైతే 1 2 3 4 5, ఇట్లయితే 1 2 3 4 5. సో ఇప్పుడు ఇటు నుంచి 5 వచ్చింది, ఇటు నుంచి 5 వచ్చింది. ఇదైతే 1 2 3 4 5 6 7. బట్ హియర్ వీ డోంట్ టేక్ దిస్ వన్. వై? బికాస్ నీకు ఈవెన్ దో లాంగెస్ట్ చైన్ వచ్చినా కూడా ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు దాన్ని టచ్ చేయకుండా వెళ్ళొద్దు. దాని దగ్గర దాన్ని టచ్ చేస్తూ దానికి నెంబరింగ్ ఇస్తూనే వెళ్ళాలి. దానికి నెంబరింగ్ ఇస్తూ వెళ్ళాలి అంటే ఎయిదర్ యూ కెన్ టేక్ దిస్ వన్ ఆర్ యూ కెన్ టేక్ దిస్ వన్. ఇట్లుంచైనా రావాలి, ఇట్లుంచైనా రావాలి. నౌ ద క్వశ్చన్, ఇటు నుంచి తీసుకోవాలా ఇట్లుంచా? ఇట్లా సేమ్ నెంబర్ వచ్చినప్పుడు బోత్ సైడ్స్ నుంచి దేనికి ఎక్కువ సబ్స్టిట్యూయెంట్స్ వస్తాయో దాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో త్రూ దిస్, దీని మీద ఒకటే ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది ఇదంతా. అదే ఇఫ్ యూ గో ఫ్రమ్ హియర్ 1 2 3 4 5 6 ఇట్లా పోయారనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కౌంటింగ్ 1 2, ఈ 2 వచ్చిన తర్వాత ఇటు 3 4 5 వస్తుంది, ఇటు 3 4 5 వస్తుంది. కానీ
ఇటు 3 4 5 రాస్తే ఇది ఒకటే సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఓకే, here if you write 3 4 5 here, 3 4 5 here, then ఇది ఒక సబ్స్టిట్యూయెంట్ అవుతుంది, ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వే. 1 2 3 4 5. 3 మీద ఏముంది? 1 2 మీద ప్రొపైల్ గ్రూప్ ఉంది, ఎన్ ప్రొపైల్. 4 మీద మిథైల్ ఉంది, పిఎం. ఎం ఫస్ట్ వస్తుంది కాబట్టి 4 మిథైల్ 2 ఎన్ ప్రొపైల్ ఆర్ 2 ప్రొపైల్, 4 మిథైల్ 2 ప్రొపైల్. ఇది తీసుకోవాలి. ఇప్పుడు పెంట్ 5 కార్బన్స్ ఉన్నాయి, పెంట్ సింగిల్ బాండ్స్ ఏన్ 1 మీద ఓల్ ఉంది, 1 ఓల్, పెంటనోల్ 1 పెంటనోల్, 4 మిథైల్ 2 ప్రొపైల్ 1 పెంటనోల్ వస్తుంది ఇది. ఓకే రైట్. నెక్స్ట్ దీని దగ్గరికి వద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7, దిస్ ఈజ్ ద లాంగెస్ట్ చైన్. బట్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, నో ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది. ఇక్కడ కవర్ చేస్తున్నాం మనం ఫంక్షనల్ గ్రూప్స్ని. సో ఇప్పుడు నువ్వు దీన్ని కవర్ చేస్తే ఇది పోతుంది, ఇటు కవర్ చేస్తే ఇది పోతుంది, ఏదో ఒకటి మిస్ అవుతుంది కంపల్సరీ. అప్పుడు లాంగెస్ట్ చైన్నే చూజ్ చేసుకుంటాం మనం. సో 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఇటు నుంచి అయితే 1 2 3 4, ఇటు నుంచి అయినా 4, ఇటు నుంచి అయినా 4, నో ప్రాబ్లం. సో ఇటు నుంచే తీసుకోవాలి, అప్పుడు డబుల్ బాండ్కి ఉన్నకెళ్ళి నుంచే తీసుకోవాలి. సో దిస్ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఇథినైల్. మామూలుగా సింగిల్ బాండ్ ఉంటే ఇథనైల్ ఏ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ కాబట్టి ఈ ఉంది, ఇథినైల్. సో 4 ఇథినైల్, 4 ఇథినైల్. ఓకే, టోటల్ 7 కాబట్టి హెప్ట్. ఫస్ట్ కార్బన్ మీద ఈన్ ఉంది, 5th కార్బన్ మీద ఐన్ ఉంది. 4 ఇథినైల్ హెప్ట్ 1 ఈన్ 5 ఐన్ అట్లా రాసుకోవాలి. ఓకే, ఇది బాగానే ఉంది. వాట్ అబౌట్ దీస్? 3 COOHలే ఉన్నాయి, ఇక్కడ 3 CNలే ఉన్నాయి. సో మోర్ దాన్ 1 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ప్రియారిటీ దేనికి ఉందో దాన్ని బట్టి కౌంట్ చేస్తాం. ఇక్కడ అన్ని ప్రియారిటీ సేమ్ ప్రియారిటీ ఉన్నాయి. దెన్ ఇప్పుడు ఇక్కడ నుంచి కౌంట్ చేసామనుకో ఇది ఫీల్ అవుతుంది కదా, పోనీ ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే ఈ 2 ఫీల్ అవుతాయి కదా. కాబట్టి సో దేనికి ఇవ్వం మనం, 1 2 3 అంటాం. ఇక్కడే ప్రోపేన్ 1 2 3, 1 మీద 2 మీద 3 మీద ఏమున్నాయి? 3 కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి. ప్రోపేన్ 1 2 3 ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్స్. సార్ ఓయిక్ యాసిడ్ రావాలి కదా సార్? ఎస్, ఓయిక్ యాసిడే మామూలుగా వస్తుంది సెకండరీ సఫిక్స్గా. ఇక్కడ మనం సెకండరీ సఫిక్స్గా కాకుండా న్యూ సఫిక్స్ రాస్తున్నాం. ఇది ఇక్కడ మనం న్యూ సఫిక్స్, ఇది దేనికి ప్రియారిటీ లేకుండా కార్బాక్సిలిక్ యాసిడ్స్ 3 ఉన్నాయని చెప్తున్నాం. ఈ కార్బన్ని కౌంట్ చేయలే కాబట్టి కార్బాక్సీ అని చెప్పాము. ఓకే, అట్లనే ఇక్కడ కూడా. సో యూ కెనాట్ గివ్ ప్రియారిటీ ఫర్ ఎనీ వన్, దట్స్ వై ఈ 3కి ప్రియారిటీ సేమ్ ఇద్దాం. ప్రోపేన్ 1 2 3. నార్మల్గా అయితే నైట్రైల్స్ అంటాం, ఇక్కడ ఇది కూడా కౌంట్ చేస్తే నైట్రైల్ అంటాం. అంటే CH3 CH2 CN ఇట్లా ఉందనుకోండి, 1 2 3. సో ప్రోపేన్ నైట్రైల్ అంటాం. సో దిస్ ఈజ్ ద ఫంక్షనల్ గ్రూప్ నైట్రైల్, ప్రోపేన్ నైట్రైల్. బట్ ఇక్కడ నైట్రైల్ అనాలంటే ఈ కార్బన్ని కౌంట్ చేయాలి, చైన్లో కౌంట్ చేయలే మనం. సో దట్స్ వై వీ హ్యావ్ టు గివ్ ప్రోపేన్ 1 2 3 ట్రైకార్బో నైట్రైల్. దిస్ కార్బో ఇండికేట్స్ దట్ కార్బన్ ఈజ్ దేర్. కార్బను నైట్రైల్తో కార్బన్ని కూడా మనం కౌంట్ చేయకుండా వదిలేసామని అర్థం. సో ప్రోపేన్ 1 2 3 ట్రైకార్బో నైట్రైల్ అంటాం. ఇవి కొన్ని డిఫరెంట్ కాంపౌండ్స్కి సంబంధించి. ఇప్పుడు సైక్లిక్ కాంపౌండ్స్ తీసుకుందాం. ఐ విల్ టేక్ సైక్లిక్ కాంపౌండ్స్. సైక్లిక్ కాంపౌండ్స్లో కూడా మీకు
ఒక్కొక్కటి డిఫరెంట్ మోడల్ చెప్తాను చూడండి. సో ఇక్కడ ఇది 3 కార్బన్స్ ఉంది. ఇక్కడ CH2 CH2 CH2. హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్ హియర్? 3. కాబట్టి ప్రోప్. సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్. ఇది సైక్లిక్ కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ వస్తుంది. ఇక్కడ ప్రైమరీ ప్రిఫిక్స్ సైక్లో అని వస్తుంది. సైక్లో 3 కార్బన్స్ కాబట్టి ప్రోప్, సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్, సైక్లోప్రోపేన్. ఇట్లా ఉందనుకోండి, దిస్ ఈజ్ నాట్ ఏ స్క్వేర్. సో ఎట్ ఈచ్ కార్నర్ CH2 ఈజ్ దేర్, అది మీనింగ్. బాండ్ లైన్ ఫార్ములాస్ అంటారు వీటిని. సో ఇది సైక్లో బ్యూటేన్. అట్లనే మనకి ఇట్లా వచ్చిందనుకోండి, ఇది 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి సైక్లో హెగ్జ్, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, ఎగ్జీన్ అంటాం. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దీనిపైన CH2 CH3 ఉందనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రింగ్లో, ఈ రింగ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్ ఇన్ ద రింగ్, వీ హ్యావ్ టు చెక్. 3. ఓపెన్ చైన్లో 2, దేంట్లో ఎక్కువ ఉన్నాయి ఇందులో. సో వీ హ్యావ్ టు గివ్ ప్రియారిటీ టు దిస్ అండ్ దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్స్. అంటే ఈ ఇథైల్ గ్రూప్ అనేది దీని మీద ఉందనాలి. అంటే ఇథైల్ సైక్లోప్రోపేన్ అవుతుంది. ఇథైల్ సైక్లోప్రోపేన్. ఫర్ సపోజ్ త్రీ కార్బన్స్ ఉన్నాయి, రింగ్లో 3 కార్బన్సే ఉన్నాయి, ఓపెన్ చైన్లో 3 కార్బన్సే ఉన్నాయి, అప్పుడు కూడా రింగ్కే ప్రియారిటీ ఇవ్వాలి. సో దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్స్. అంటే మీరు ఏం చేయాలి, N ప్రొపైల్ సైక్లోప్రోపేన్ అంటాం. ప్రొపైల్ సైక్లోప్రోపేన్. ఫర్ సపోజ్ CH2 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 CH3. ఓపెన్ చైన్లో 4 కార్బన్స్ ఉన్నాయి, సైకిల్లో 3 ఉన్నాయి. అప్పుడు ఓపెన్ చైన్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. కార్బన్ నెంబర్ దేంట్లో ఎక్కువ ఉంటే దానికే ప్రియారిటీ ఇవ్వాలి. సేమ్ ఉంటే సైక్లిక్ ఇచ్చేసాయి. ఓకే, సో దీనికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కౌంటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. 1 2 3 4. అప్పుడు 1 సైక్లోప్రొపైల్ బ్యూటేన్ అవుతుంది. ఎందుకు 1 2 3 4 బ్యూట్, సింగిల్ బాండ్ CN. 1 సైక్లోప్రొపైల్ బ్యూటేన్. ఓకే సార్, ఎక్కువ కార్బన్స్ ఉంటే దీనికి ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే, ఒకవేళ ఎట్లా ఇస్తే అప్పుడు ఈవెన్ దో లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నా కానీ డబుల్ బాండ్ ఉంది కాబట్టి దీనికే ప్రియారిటీ ఇవ్వాలి, దీనికి ఇవ్వం. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడైనా 1, ఇది ఇక్కడున్న 1 కాబట్టి సైక్లోప్రొపైల్ ఈథేన్ అంటాం. సైక్లోప్రొపైల్ ఈథీన్. ఇది సైక్లోప్రొపైల్ సబ్స్టిట్యూషన్ ఉంది, సైక్లోప్రొపైల్ ఈథీన్ అంటాం. లేదు ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ ఉంటే, ఫర్ సపోజ్ ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి కదా, దీనికి CH2OH అని ఇచ్చారు. ఇక్కడ 2 కార్బన్సే ఉన్నాయి, అయినా కూడా OH ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి 1 2 అని చెప్పుకోనివి. 2 మీద సైక్లోబ్యూటైల్ ఉంది అనుకోవాలి. అంటే దీనికి 2 సైక్లోబ్యూటైల్. సైక్లో అనేది ప్రైమరీ ప్రిఫిక్స్. ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి సార్ అంటున్నారంటే, ఇది తెలియాలంటే దీని ప్రీవియస్ వీడియో నేను చేసింది ఉంది కదా, దాన్ని చూడండి. ఒకవేళ దాన్ని చూడకుండా ఇది చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గో త్రూ దట్. ఫస్ట్ అది చూసి తర్వాత దీనికి రండి, అప్పుడు మీకు అసలు సఫిక్స్ ఏంటి, రూట్ వర్డ్ ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. సో ది సైక్లో ఈజ్ ప్రైమరీ ప్రిఫిక్స్. 2 సైక్లోబ్యూటైల్, ఇది సబ్స్టిట్యూయెంట్ 2 సైక్లోబ్యూటైల్. 2 ఎందుకు అంటే సెకండ్ కార్బన్ మీద ఉంది. అండ్ 1 2 ఇత్, సింగిల్ బాండ్ ఏన్, ఆల్కహాల్ ఓల్. 2 సైక్లోబ్యూటైల్ ఇథనోల్. 2 సైక్లోబ్యూటైల్ ఇథనోల్ అట్లా వస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ ఈ సైక్లిక్లో కూడా కొన్ని కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేవి స్ట్రక్చర్స్ వస్తాయి.
సైక్లిక్లో కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే స్ట్రక్చర్స్ వస్తాయి. ఆ స్ట్రక్చర్స్ ఇప్పుడు ఒకసారి వేసి మీకు టైం వేస్ట్ కాకుండా చూపిస్తా బోర్డు క్లీన్ చేసి. ఓకే, సీ హియర్. సో హియర్ ఈ సైక్లిక్తోని ఈ సైక్లిక్ కార్బన్తో లింక్ అయి ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్. ఇక్కడ ఈ సైకిల్లో ఉన్న కార్బన్తోనే లింక్ అయి ఉంది ఫంక్షనల్ గ్రూప్. ఇది సపరేట్గా ఉంది, అంటే ఈ కార్బన్కే లింక్ అయి ఉంది ఫంక్షనల్ గ్రూప్. ఈ ఫంక్షనల్ గ్రూప్ మాత్రం ఇక్కడ కార్బన్ ఉంది కాబట్టి ఇది సపరేట్ అయిపోతుంది, ఇది సపరేట్గా ఉంటుంది, ఇది లింక్ అయి ఉంటుంది. ఓకే, లైక్ దట్ సమ్ గ్రూప్స్ ఇచ్చారు. ఇక్కడ చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాం, వీటికి ఎట్లా చెప్తాం, ఇట్లా రింగ్తోని సైక్లిక్ రింగ్లో ఉన్నప్పుడు న్యూ సఫిక్స్లు వస్తాయి. న్యూ సఫిక్స్ అంటే ఫంక్షనల్ గ్రూపే, ఫంక్షనల్ గ్రూప్కి ఓయిక్ యాసిడ్ అంటాం కదా. ఇట్లా రింగ్ మీద ఉన్నప్పుడు, సైక్లిక్ రింగ్ మీద ఉన్నప్పుడు మనం దీన్ని కౌంట్ చేయడం కష్టం అవుతుంది. విడిగా ఉంటే CH3 CH2 COOH అన్నప్పుడు యూ కెన్ కౌంట్ ఫ్రమ్ హియర్. బట్ హౌ కెన్ యూ కౌంట్ హియర్? యూ విల్ కౌంట్ ఓన్లీ 1 2 3 4 5 6 లైక్ దట్, నో. సో యూ కెనాట్ కౌంట్ దిస్ కార్బన్. అప్పుడు ఏం రావాలి, అప్పుడు సఫిక్స్లు కొంచెం మారుతాయి. మీకు ఇందాక చెప్పాను కదా, ప్రియారిటీ లేనప్పుడు కార్బాక్సిలిక్ అని అట్లా వస్తాయి అన్నమాట. సో CHO ఉంటే కార్బాల్డిహైడ్ అంటారు, ఇక్కడ రాస్తాను. CHO ఉంటే కార్బాల్డిహైడ్ అంటారు. CN ఉంటే కార్బోనైట్రైల్ అంటారు. న్యూ సఫిక్స్ ఇది, కార్బోనైట్రైల్. COOH ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు, కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకే, ఇంకా ఏమున్నాయి, ఇవే కదా, రైట్. సో ఒకవేళ CONH2 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ CONH2 ఉంది, కార్బొనైల్ ఎమైన్ అంటారు. అంటే ఈ కార్బన్ కలుపుతాం మనం, ఈ CO అనేది కార్బొనైల్ ఆర్ కార్బోనిల్ ఎమైన్. ఇట్లా కొంచెం మార్చి చెప్తాం. ఇది కౌంట్ చేసే ఛాన్స్ లేనప్పుడు, ఈ కార్బన్ని మనం కౌంట్ చేయట్లేదు అనుకున్నప్పుడు సఫిక్స్ నేమ్ కొంచెం చేంజ్ చేస్తాం. సో ఇక్కడ కౌంట్ చేస్తాం, ఇది కౌంటింగ్లో వస్తుంది ఇది, కాబట్టి దీనికి అవసరం లేదు. 1 2 3 4 5 5 కార్బన్స్ సైక్లో కదా, సైక్లో పెంట్ 5 కార్బన్స్ కాబట్టి సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. కొంతమంది పిల్లలు అంటారు సార్ హియర్ డబుల్ బాండ్ ఈజ్ దేర్, నో. ఇది ఫంక్షనల్ గ్రూప్లోదమ్మా, కార్బన్ కార్బన్ కాదు, అది కార్బన్ ఆక్సిజన్. అది సైక్లో పెంట్ ఏన్ కీటోన్ ఈజ్ దేర్, ఓన్ cyclopentanone. ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ సైక్లోపెంటనోన్. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే 1 అంటే ఎక్కడున్నా అది 1 అవుతుంది. నైట్రో గ్రూప్ ఉంది, సో నైట్రో సైక్లోపెంటేన్, నైట్రో సైక్లోపెంటేన్. ఏ నైట్రో నీకు ఎక్కడ అటాచ్ అయితే అదే 1 నైట్రో కాబట్టి నైట్రో సైక్లోపెంటేన్ అంటాం. ఇక్కడ ఇంకేం చెప్పం, నైట్రో సైక్లోపెంటేన్. ఇక్కడ ఈ కార్బన్ని కౌంట్ చేయడం కుదరదు, ఇది సైక్లోబ్యూటేన్. ఓకే, ఇది కార్బోనైట్రైల్ అనాలి. ఎక్కడ రాశాను, ఇది. సో యూ హ్యావ్ టు రైట్ కార్బోనైట్రైల్. ఓకే, సో కార్బోనైట్రైల్ అనే రాయాలి మనం. అంటే దీన్ని ఫస్ట్ రాసి సైక్లోబ్యూటేన్ కార్బోనైట్రైల్, కార్బోనైట్రైల్. ఇక్కడికి వద్దాం, ఇది సైక్లోపెంటేన్ కార్బాల్డిహైడ్, ఇది దీన్ని కార్బాల్డిహైడ్ అనాలి. ఓకే, సైక్లోపెంటేన్ కార్బాల్డిహైడ్. సైక్లోహెక్సేన్ కార్బాక్సిలిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్. ఇట్లా రాయాలి. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడ 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇందులో ప్రియారిటీ దేనికి ఉంటుంది, దీనికి. తర్వాత సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ. ఓకే, దాన్ని వదిలేసేయండి. ఫస్ట్ ప్రియారిటీ దీనికి వచ్చేసింది కదా. ఇప్పుడు నువ్వు కౌంటింగ్ 1 2 3 4 5 6 అంటే ఇటు నుంచి చేస్తే 1 2 6 వస్తుంది. క్లాక్ వైజ్ చేస్తే, యాంటీ క్లాక్ వైజ్ చేస్తే 1 2 3 4 5 6.
ఇట్లా చేసినా 1 2 6 వస్తుంది. సో ఇఫ్ యూ కౌంట్ ఫ్రమ్ హియర్ 1 2 6, ఇఫ్ యూ కౌంట్ ఫ్రమ్ హియర్ 1 2 6, ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. సి ఫస్ట్ ఇఫ్ యూ టేక్ క్లాక్ వైజ్, ఇఫ్ యూ టేక్ దిస్ క్లాక్ వైజ్, దెన్ కార్బాక్సిలిక్, కార్బాల్డిహైడ్, ఆక్సో. ఓకే, సో దీనికి కార్బాల్డిహైడ్ వస్తుంది, ఇది కార్బాక్సిలిక్ వస్తుంది, ఇది వస్తుంది. ఇటు నుంచి చేసినా కానీ 1 2 6. సో ఇక్కడ లీస్ట్ సమ్ రూల్ అనేది మనకి ఇక్కడ లీస్ట్ సమ్ రూల్ అనేది ఇది కార్బాల్డిహైడ్ కాదమ్మా, సారీ. హియర్ ఇట్ ఈజ్ నాట్ ఫంక్షనల్ గ్రూప్, ఇట్ ఈజ్ సబ్స్టిట్యూయెంట్ కదా. ఇది ప్రియారిటీ ఉంది, ఇది సబ్స్టిట్యూయెంట్ అంటే ఫార్మైల్ కదా. ఐఎమ్ సారీ, ఫార్మైల్ నేను దీంట్లో తీసుకుంటున్నా. ఇది ఎప్పుడు ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఇది ఫార్మైల్ సబ్స్టిట్యూయెంట్, ఇది ఆక్సో వస్తుంది. ఓకే, హియర్ ఆక్సో, హియర్ ఫార్మైల్, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకే, FO, విచ్ వన్ కమ్స్ ఫస్ట్? F, కాబట్టి ఇటు నుంచే కౌంట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చెప్తామంటే 6 ఆక్సో, 2 ఫార్మైల్, సైక్లోహెక్సేన్ కార్బాక్సిలిక్ యాసిడ్, సైక్లోహెక్సేన్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇది అదే మీరు ఇటు నుంచి కౌంట్ చేశారనుకో 2 ఆక్సో 6 ఫార్మైల్ వస్తుంది. 2 ఆక్సో 6 ఫార్మైల్ అంటే ఆల్ఫాబెట్లో లాస్ట్ వచ్చేదానికి తక్కువ నెంబర్ ఇచ్చాం, ఫస్ట్ వచ్చేదానికి ఎక్కువ నెంబర్ ఇచ్చినట్టు అవుతుంది, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇక్కడ తీసుకున్నారనుకోండి 1 2 3 4 5 6, క్లాక్ వైజ్ అయితే 1 3 6 వస్తుంది, 1 3 6 వస్తుంది. 1 ఏమో కార్బాక్సిలిక్ యాసిడ్, 3 6 వస్తుంది అనమాట. 1 అనేది కార్బాక్సిలిక్ యాసిడ్, 3 6 వస్తుంది. 1 వదిలేస్తే 3 6 సబ్స్టిట్యూయెంట్స్. అదే ఇట్లా కౌంట్ చేశారనుకో 1 2 3 4 5, 2 5 వస్తుంది. ఏది లీస్ట్ సమ్? 2 5. సో యూ హ్యావ్ టు కౌంట్ ఇన్ దిస్ వే, యూ హ్యావ్ టు కౌంట్ ఇన్ దిస్ వే. అప్పుడు ఏం చేస్తాం మనం? 1 2 3 4 5, 5 ఫార్మైల్ అంటాం. 5 ఫార్మైల్, 2 ఆక్సో, 5 ఫార్మైల్, 2 ఆక్సో, సైక్లోహెక్సేన్ కార్బాక్సిలిక్ యాసిడ్, సైక్లోహెక్సేన్ కార్బాక్సిలిక్ యాసిడ్. సార్ యు ఆర్ నాట్ గివింగ్ నెంబర్ ఫర్ దిస్ సార్. ఎస్, హియర్ వీఆర్ కౌంటింగ్ ఫ్రమ్ 1, దిస్ ఈజ్ ప్రియారిటీ గ్రూప్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నో నీడ్ టు గివ్ నెంబర్. 5 ఫార్మైల్ అంటే మనం ఏం చేసాం ఇక్కడ? సో వాట్ వీ డిడ్ హియర్, వన్ 2 3 4 5 6 ఇట్లా తీసుకున్నాం నెంబర్, ఎందుకంటే లీస్ట్ సమ్ 2 5 వస్తుంది. ఇట్లా తీసుకుంటే 3 6 వస్తుంది. సో 5 ఫార్మైల్, దిస్ ఈజ్ 5 ఫార్మైల్, 2 ఆక్సో, సైక్లోహెక్సేన్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇట్లా మనం నేమ్స్ రాసుకుంటాం. ఓకే, ఇవి సైక్లిక్ కాంపౌండ్స్కి సంబంధించింది, సైక్లిక్ కాంపౌండ్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ వీడియోలో aromatic benzene and benzene derivatives కి సంబంధించి బైసైక్లో స్పైరో కాంపౌండ్స్ నామన్క్లేచర్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. హియర్ ఐ థింక్ వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్. కొంతమంది 30 minutes 20 minutesలోనే ఐయుప్యాక్ నామన్క్లేచర్ మొత్తం చెప్పేస్తామంటారు. దట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే చెప్పలేమని కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పవచ్చు, బట్ యూ కాంట్. కొత్త స్టైల్, కొత్త మోడల్ వచ్చినప్పుడు చేయడం కష్టం. ఐయుప్యాక్కి ఎంత ఎక్కువ ప్రాక్టీస్, ఎంత ఎక్కువ మోడల్స్ ట్రై చేస్తే అంత బాగా వస్తుందన్నమాట. సో దట్స్ ద రీజన్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ మచ్ ఆఫ్ టైం. ఇంకొక 40-45 minutes అయితే మనకి aromatic అండ్ బైసైక్లిక్ అండ్ స్పైరో కాంపౌండ్స్ కూడా చేసేయచ్చు. ఓకే, సో ఈ వీడియో నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.